బొబ్బట్టు ఇలా చేసుకోవచ్చండి. మొదటగా శనగపప్పు నానపెట్టేస్తాము. ఒక 4 గంటలు నానపెట్టాలి. 4, 5 గంటలు నానిన తర్వాత నానిందా లేదా చూసుకోవాలి. ఏ కప్పుతో శనగపప్పు నానపెట్టామో అదే కప్పుతోటి మైదా పిండి తీసుకోవాలి. అలాగే ఒకే కప్పుతోటి మళ్ళీ బెల్లం కూడా తీసుకోవాలి. అలాగే నెయ్యి, అలాగే ఏలకపళ్ళు, వీటితో మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. అయితే ఇప్పుడు చూడండి, మొదటగా ఆ నానపెట్టిన శనగపప్పు మనం ఏమన్నీ మిక్సీ జార్లో వేసుకొని నానిందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పండగ కాబట్టి, ఉగాది నాడు కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసి నానపెట్టిన తర్వాత అది నానాక అప్పుడు చేస్తాం కదా. సో అలా నానపెట్టినప్పుడు నానిందో లేదో కొంచెం చూసుకోవాలి. ఎప్పుడైతే మామూలుగా రాత్రి నానపెడతాం కదా. సో అవి అయిపోయిన తర్వాత వాటిని ఇడ్లీ పెట్టేయాలన్నమాట. ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీ లాగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని గ్రైండర్ చేసిన ముద్దనమాట. ఇది నేను చాలా తక్కువే చేస్తున్నాను క్వాంటిటీ, ఎక్కువ తీపి తినరు ఇంట్లో కాబట్టి. సో 4 తీసి దాన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి మనము ఉడకబెట్టేస్తామన్నమాట. ఈ లోపల అది ఉడుకుతూ ఉండగానే మనము కప్పుతోటి మైదాపిండి తీసుకుని ఇంకొంచెం చాలు, లేదంటే ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు. తోపు చేయాలి కదా దానికి, బొబ్బటికి చుట్టూరా చేసేది మనం చేయాలి కాబట్టి ఆ పిండిని ఇంకొంచెం వేసాను. సరిపోదేమో అని అనిపించింది నాకు. వేసిన తర్వాత దాన్ని కలుపుకొని కొద్దిగా పాలతోటి కలపాలి. అలాగే కొంచెం ఉప్పు వేస్తామండి, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే అందులోని కొంచెం ఉప్పు తగలడానికి ఉప్పు వేస్తాం అంతే. ఉప్పు వేసుకొని అందులోని పాలతోటి కలిపేసుకుంటాం అన్నమాట. అది ముద్దలాగా కలుపుకొని మనము బాగా అదిమేసి ఉంచేస్తాం కాసేపు. ఎందుకంటే అది కొంచెం సేపు నానాలి. ఈ లోపల ఎలాగూ ఇడ్లీ అది అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇడ్లీని ఇంకా మనం గ్రైండ్ చేసుకోవడాలు, బెల్లంతో కలపడాలు, ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఏంటంటే మనము తయారు చేసి ముద్ద అయిపోగానే కొంచెం నెయ్యి వేసి చేతితోటి చూడండి ఇలాగ కొంచెం నెయ్యితోటి వాటిని అదిముకొని ఎన్ని మనకి పీసులు కావాలో ఆ సైజు మనం ఏమని చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకోవాలి. వాటిని ఉండలు చేసుకొని ఒక 4 ఉండలు నేను తయారు చేశాను. అది మెత్తగానే ఉంటుంది, అలాగే ఉండాలి. అలాగైతేనే మనకి సాగుతుంది అనమాట పిండి. బాగా మ్యాష్ చేయాలి చేతితోటి. చేసి ఎంత మీరు చేయగలిగితే అంతగా మ్యాష్ చేయాలి. చేసిన తర్వాత వీటిని ఏంటంటే మనము ఉండలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ తోపులోనే కదా మనం పెట్టేది. శనగపప్పు ఏదైతే ఉడికించేతామో మనము గ్రైండ్ చేసి ఉంచినది మనం ఇందులోనే పెడతాం కాబట్టి వీటిని ఒక పక్కకి ఇదిలాగా పెట్టేసుకుని ఉండలాగా ఉన్నది దాన్ని కొద్దిగా మనము 4 ఉండలు నేను తయారు చేశాను, అంతే అయ్యింది అది. సో ఆ 4 ఉండలు రెడీగా పక్కకు పెట్టేసుకుంటాం అనమాట. చూడండి ఇలాగా మెత్తగా వాటిని ఏంటంటే ఉండలాగా చేసేసుకోవాలి. ఉత్తి మైదాపిండే ఇది, ఇందులో ఉప్పు కొద్దిగా వేసిన మైదాపిండి. ఈ లోపల బెల్లాన్ని మనం ఏమోని ఇలాగ కూరలాగా కోసేసుకోవాలి. అయితే బెల్లం ఫ్రిడ్జ్లో ఉన్న బెల్లం అయినప్పుడు మనం ఏం చేయాలంటే వేడి నీళ్ళ దాంట్లో ఒక గిన్నెలో బెల్లం పెట్టి కొంచెం సేపు ఆవిరి పట్టిస్తే ఈ విధంగా మెత్తగా అవుతుందన్నమాట. అది ఒక ట్రిక్ మనకి. ఆ మెత్తగా అయిన దాన్ని అలాగే ఈ కప్పుతోటి తీసుకొని నేను కొంచెం మిగిలింది కూడా వేసాను. ఇంకా ఎక్కువ తీపి తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. నేను కొలవడానికని ఈ గిన్నెలో పెట్టుకున్నాను. ఇంకా మిగిలిన బెల్లం కూడా నేను వేసేసాను. ఇంకా ఎక్కువ వేసుకోండి ఒకవేళ, మాకైతే జస్ట్ కొంచెం తీయగా ఉంటే చాలు. అయితే ఇప్పుడు ఈ ఇడ్లీ ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది? దీన్ని మనం ఒక చాకు పెట్టినప్పుడు ఆ చాకుకి అంటుకోకుండా ఉంటే ఆ ఇడ్లీ ఉడికినట్టు అనమాట. మనము అది చూసుకోవాలి. చూసుకొని తర్వాత నీళ్లు జల్లి ఉడికిపోయింది కాబట్టి దాన్ని తీసి ఆ ముక్కల కింద మనం చేసేయాలన్నమాట. మొత్తం 4 ఇడ్లీలు వచ్చాయి కదా మనకి. ఆ 4 ఇడ్లీలని సగం చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని, ఎందుకంటే అలా ఇడ్లీ పాలంగా మనం దాన్ని గ్రైండ్ చేయలేం కదా. సో చాలా వేడిగా ఉందండి, అయినా కూడా మరి చల్లార్చే దానికి టైం లేదు. ఎందుకంటే పూజకి రెడీ చేయాలి కాబట్టి అన్నీ అవుతున్నాయి ఇవాళ. సో వేడిగానే ఉంది. కొంచెం ఈ విధంగా అవి ఉడికిపోయి చూడండి, అసలు పచ్చేయం ఉండదు. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని జాగ్రత్తగా మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని, ఎందుకంటే ఇవి గ్రైండ్ చేయాలి మనం కదా. అలాగే ఇందులోని మనము మిక్సీ జార్లో ఇవి వేసుకునేటప్పుడే బెల్లం తురుము ఏదైతే ఉందో ఆ తురుము కూడా ఇందులోని వేసేస్తాం.
బెల్లం తురుము వేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి మనం. మిక్సీ పట్టుకుంటే చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏమని ఒక పక్కకి పెట్టుకొని పొయ్యి మీద ఇది మనము ఏంటంటే నెయ్యి వేసి ఆ నెయ్యిలోని ఈ ముద్ద వేస్తాం అనమాట. ఈ ముద్ద వేసి బాగా దగ్గరగా అయిపోయే వరకు దాన్ని వేయించేయాలి కొద్దిగా. అందులోనే యాలకుల పొడి వేసేస్తాం. అంతే. ఇది వేయించి జాగ్రత్తగా అడుగంటకుండా చూసుకోవాలండి. కొంచెం ఓపికగా చూసుకొని సిమ్లోనే వేయించాలన్నమాట దీన్ని కొద్దిగా. అంటే ఆ బెల్లం అది కూడా బాగా పట్టడానికి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక పెనం పెట్టేసుకుంటాము. పెనం పెట్టుకొని పెనం సిమ్లో పెడితే అది వేడెక్కుతూ ఉంటుంది. ఈ లోపల ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని దాన్ని పరుచుకోవాలన్నమాట. పరుచుకొని దానికి నెయ్యి రాస్తామన్నమాట. బాగా నెయ్యి రాయాలి. అలాగే ఇక్కడ పెనం మీద కూడా కొంచెం నెయ్యి రాస్తాం. రాసిన తర్వాత అందులోని ఈ ఏదైతే ఈ మిశ్రమం ఉందో దీన్ని పెట్టి దాని మీద ప్లాస్టిక్ పేపర్ మూత పెట్టి దాన్ని నొక్కి జాగ్రత్తగా పెద్ద ఒక చిన్న ఇది రొట్టెలాగా మనము తయారు చేయాలన్నమాట. రౌండ్గా ఎంతవరకు చేయగలిగితే అంత. అయితే అలాగా చేసిన తర్వాత అప్పుడు దాన్ని వేయించాలి. కొంచెం చేతితోటే అలా అదిమేస్తే ఎలాగూ మనకి నెయ్యి వేస్తాం కాబట్టి అది మనకి షేప్ వచ్చేస్తుంది. సో అది అలా తీసేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనము పొయ్యి మీద నెయ్యి కొంచెం రాసుకొని, మరి కొంచెం అంటే అంటీకుండా ఉండాలి కాబట్టి నెయ్యి రాసుకొని దాన్ని వేసుకుంటాం అన్నమాట. వేసుకున్న తర్వాత దాన్ని వెంటనే అటు ఇటు తిప్పి మనము వేడెక్కిన తర్వాత అది తీసేయాలి. ఇంకా ఎందుకంటే వెంటనే కానీ మనము అటు ఇటు తిప్పకపోతే ఈ మైదా పిండి ఏదైతే ఉంటుందో అది గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఫాస్ట్గా మనము దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటాం అనమాట. సో బొబ్బట్టేమో రెడీ అయిపోతుంది. ఇలాగా నెయ్యి మాత్రం వేసుకోవాలి. నెయ్యి రుచే మనకి బొబ్బట్టు ఎక్కువగా మనకి బాగుంటుంది అనమాట. నూనెతో అయితే బాగుండదు. సో అలా చేసేసుకున్న తర్వాత దాన్ని చుట్టూరా చూడండి వేగిందా లేదా కొంచెం చూసుకోవాలి. చూసుకొని, ఎందుకంటే పల్చటి మైదా పిండి కాబట్టి ఆటోమేటిక్గా అది వేగిపోతుందండి. వేగిపోయిన దాన్ని సైడ్కి పెట్టేసుకుంటాం అనమాట. అలాగా మొత్తము మనము 4 ఒబ్బట్లు కూడా తయారు చేసుకోవాలి. నేనైతే 4 చేశాను. ఆ 4కి కూడా టైం పట్టేసింది. ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ఇది. కాకపోతే ఏంటంటే మనము ఈరోజు ట్రెడిషనల్గా చేసుకోవాలి కాబట్టి రెడీ చేసామన్నమాట. సో చూడండి అలాగా మళ్ళీ మరొకటి వేసాను. ఇలాగా మనము నెయ్యి వేసుకొని జాగ్రత్తగా దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మనము చేసేటప్పుడు ఏంటంటే ఆ మైదా పిండి ఏదైతే ఉంటుందో అంతటికి సర్దాలి. అటు ఇటు సర్దితేనే మనకి బాగుంటుందన్నమాట. వెంటనే చూడండి అది కాలినట్టు అవుతుంది. మైదా పిండి కదా గట్టిపడ్డ అవకాశం ఉంటుందన్నమాట. సో మా పెనం ఎలాగుంటుందంటే చాలా ప్లెయిన్గా ఉంటుందండి. నెయ్యి వేసాము అంటే చుట్టూరా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా చేసుకొని ఇదిగోటి చూడండి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయండి. మీరు కూడా చేసి చూడండి. హ్యాపీ